సో తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం చిలికి గాలివాన్ల తయారవుతుంది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతుందని తెలుసుకొని ఈ యొక్క నెపాన్ని కేంద్రం మీద నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, రెండు పార్టీలు కూడా రైతులు మోసం చేసిన పార్టీలే. అటు యూరియా విషయంలో కావచ్చు, ఇటు కొనుగోలు విషయంలో కావచ్చు, రెండు పార్టీలు బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ ఈ రెండు పార్టీలు బాధ్యత తీసుకోకపోగా ఒకరి మీద ఒకరి పైన నెపన్నెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటూ నువ్వు తానా అంటే నేను తందానా అనుకుంటా ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎవరి మధ్య? ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మధ్య, ఇటు దేశంలో ఉన్నటువంటి బీజేపీ మధ్య. దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి మధ్య కావచ్చు, ఈరోజు వాళ్ళిద్దరి మధ్యలో నీదంటే నీ తప్పు అని చెప్పేసి ఈరోజు ఒక తానా అంటే తందానా అనుకునేలాగా వీళ్ళ బిహేవియర్ అయితే కనబడతా ఉంది. కానీ వీళ్ళిద్దరికీ కూడా చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా రైతుల పక్షాన చిత్తశుద్ధి లేదు, చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మూడు పార్టీలు కూడా రైతు వ్యతిరేక పార్టీలుగా ఈరోజు తెలంగాణలో రైతాంగాన్ని ముంచుతున్నటువంటి ఈ పార్టీలుగా మనందరం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రైతులు సఫర్ అవుతా ఉన్నారు, యూరియా కోసం కొట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, కొనుగోలు లేక రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మరి దాన్ని త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఆ కొనుగోళ్ళు మొత్తం పూర్తి చేయాల్సింది పోయి ఈరోజు నీ తప్పంటే నీ తప్పు, నీ తప్పంటే నీ తప్పు అంటూ ఈరోజు వాళ్ళ తప్పులను ఈరోజు ప్రజలకు వేరే పార్టీల మీద, ప్రతిపక్షాల మీద నెట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. ఇప్పుడు యూరియా గురించి మాట్లాడాలి. యూరియా ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ పంట మొత్తం భూమి చదును చేసుకోవాలి, దున్నాలి, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంట దున్నిన వెంటనే యూరియా అవసరం పడుతుంది రైతులకి. సో ఈ క్రమంలో యూరియా లేక రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. బ్లాక్ మార్కెట్లో కొనేటువంటి పరిస్థితి దాపురించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉంది. సో ఇంతవరకు యూరియా పైన ఒక పాలసీ అంటూ తీసుకురాలేకపోతుంది అటు కేంద్ర ప్రభుత్వం. కానీ ముఖ్యంగా యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వందే ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది. కేవలం అకామిడేటర్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఎట్లా ఏ విధంగా పంచాలి ఏంది అనేది మొత్తం కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ ఇంతవరకు యూరియా మరి కేంద్ర ప్రభుత్వం ఎంత అమ్ముతుందో లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్లో కొంత అమ్ముతున్నట్టుగా చాలా స్పష్టంగా వచ్చే కొంత యూరియానైనా సరే బ్లాక్ మార్కెట్లో వంచుతూ ఈరోజు రైతాంగాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయం అయితే చూస్తాం. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య యూరియా విషయంలో ఏ విధమైనటువంటి దోబూచులాట జరుగుతుందో ఒకసారి గమనించాలి. సో రైతాంగం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రౌడీల రేవంత్ రెడ్డి బెదిరింపులు, తాటాకు చెప్పులకు భయపడేవాడిని కాదు, నన్ను అడ్డుకునేటువంటి ధైర్యం, శక్తి ఆయనకు లేవు. ఉద్యమాలు చేసి ఢిల్లీకి వచ్చా. రేవంత్ల పార్టీలు మారికది. ఏ ఉద్యమాలు చేశారు కిషన్ రెడ్డి గారు చెప్పండి? తెలంగాణ గురించి మీరు ఏమైనా చేసిరా? సీనియర్ జర్నలిస్ట్తో కమిటీ వేసి ఏ ప్రాజెక్ట్ అడ్డుకున్నానో సాక్ష్యాలు ఇవ్వండి, కమిటీ ఇచ్చే ఏ నివేదికనైనా కట్టుబడి ఉంటా. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ అంటూ చూస్తాను. సో ఇక్కడ సీనియర్ జర్నలిస్టులతోటి కమిటీ వేసి ఏ ప్రాజెక్ట్ అడ్డుకున్నారో సాక్ష్యాలు ఇవ్వండి అంటారు. ఏ ప్రాజెక్టు అడ్డుకున్నారో సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అసలు ఏ ప్రాజెక్ట్కి కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకొచ్చారో చెప్తే చాలు. మీరు కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ₹1 నిధులు కూడా తీసుకురాలేకపోతున్నారు. ఒక ప్రాజెక్టు తీసుకురాలేటువంటి చాతగాని స్థితిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు ఇలానే వినబడతా ఉంటాయి. రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంది? ఈయన కేంద్ర మంత్రి అని చెప్పుకొని దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కులుకుతా ఉన్నాడు. కనీసం తెలంగాణకు ఒక జాతీయ హోదా తీసుకురాలేకపోయాడు. కనీసం ఒక జాతీయ ప్రాజెక్ట్ తీసుకురాలేకపోతే, ఒక రైల్వే ప్రాజెక్ట్ తీసుకురానటువంటి పరిస్థితిలో ఈరోజు కిషన్ రెడ్డి ఉన్నాడు. మరి ఈయన ప్రాజెక్టులు అడ్డుకోవడం తప్ప ఇంకేం చేసిండు మనకి? అంటే ఆయన తీసుకురాకపోతే ప్రాజెక్ట్ అడ్డుకున్నట్టే. సో అదే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పిండు, చాలా స్పష్టంగా చెప్పగానే చెప్పిండు. దాన్ని మీరే ఇప్పి ప్రజల ముందు పెడతా ఉన్నారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి యొక్క పరిస్థితి. ఒకవేళ కిషన్ రెడ్డి మోడీకి దగ్గర, అమిత్ షాకు దగ్గర, సో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర కాబట్టి ఆయన ఏం చేయాలి? ఖచ్చితంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది. మీరు తీసుకురారు, బండి సంజయ్ తీసుకురాడు, మరి ఎవరు తీసుకురాకపోతే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు తెలంగాణ కోసం ఏం చేశారా అంటే
గుండు సున్నా. తెలంగాణ కోసం మీరు చేసింది సున్నా. ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురానటువంటి పరిస్థితిలో ఈరోజు మీరందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని తెలంగాణ సమాజం తిరస్కరిస్తున్నారు. ఎక్కడ కూడా మీకు కనీసం స్కోప్ లేకుండా పోయింది. మరి ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని చాలా స్పష్టంగా ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాడు కిషన్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడంలో తప్పేమీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరే అసలు ఎంత ఘోరంగా తడిగుడ్డతోటి గొంతు కోసే రకం కిషన్ రెడ్డి. తడిగుడ్డతోటి గొంతు కోసే రకం. చాలా శుద్ధపూసం వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఏం తెలియనట్టు అమాయకు అనే ఒక బోర్డు వేసుకుంటాడు. అసలు నాకేం సంబంధం లేనట్టు ఉంటాడు. అవే ఈరోజు తెలంగాణకు ప్రమాదం. నువ్వు ఒక లైన్ విషయంలో నువ్వు ఎస్ఆర్ నో అనే విషయంలో కనుక నువ్వు ముందుకు పోయి ఉంటే ఈరోజు నీ గురించి ఇంత మాట్లాడపోతుండే. కానీ నువ్వు పాము జావద్దే కట్టి ఇరగద్దే. ఎందుకు మరి నువ్వు నాయకుడిగా ఉండి నువ్వు నాయకుడిగా ఉన్నావంటే నీ మీద ఎంతో తెలంగాణకు ఎన్నో హోప్స్ ఉంటాయి. ఆ హోప్స్ని తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ నువ్వేం తీర్చావు? తీర్చకపోవడం వల్ల పరిస్థితి ఏంది? నీలాంటి వాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఎంత, లేకుంటే ఎంత. నువ్వు తెలంగాణ అని చెప్పుకోకు, నువ్వు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకో, అదని చెప్పుకో. కనీసం తెలంగాణ పర్వాన ఉంటుంది. అరే తెలంగాణ పేరు మీద కేంద్ర మంత్రి పదవి తెచ్చుకొని తెలంగాణకు కనీసం ఒక చిల్లి గవ్వ, ఇంకా నయ్యం కురుకుర ప్యాకెట్లు, చిన్న చిన్న కేంద్ర మంత్రిగా ఉండి చిన్న చిన్న బోర్లు కురుకుర ప్యాకెట్లు పంచినటువంటి చరిత్ర మనదే. ఏం చెప్తాయి కదా దాని గురించి? కిషన్ రెడ్డి గురించి తెలంగాణ సమాజం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నువ్వు భారతీయ జనతా పార్టీలో తెలంగాణకు ఒక ఆశాకిరణం అనుకున్నారు. కానీ ఈరోజు నీ వ్యవహారాలు చూసిన తర్వాత తెలంగాణ సమాజం అసలు నీ అంత ఏమంటారు దాన్ని, చాతగాని చావగాని లీడరు ఈరోజు బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉండడు. బీజేపీ వాళ్ళు కూడా నచ్చలేదు. రేపు ఏం చెప్పుకుంటారు? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు?